ఒక 3 అంశాలు నన్ను విపరీతంగా ఆకర్షించాయి. మీతో డిస్కస్ చేద్దామని ఖచ్చితంగా అనుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చి ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు ఇష్యూ ఒకటి. అండ్ ఫస్ట్ టైం కడప మేయర్‌ని అంటే పక్కన పెట్టడం ఒకటి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే భారతి అనేటువంటి ఎంపీటీసీకి సంబంధించి ఒక ఇష్యూ బాగా నలుగుతుంది ప్రస్తుతానికి. అంటే వీటికి సంబంధించి అంటే సిమిలర్‌గా కనిపించాయి నాకు. ఏమనిపిస్తోంది సార్ మీకు? ఏం చెప్తారు జకియా ఖానంకి సంబంధించి ఫస్ట్? 3 మీకే కాదు, నేను కూడా చాలా ప్రభావితమైన అంశాలు 3 సార్. ఈ జకియా ఖాన్ అయితే ఆవిడకి మండలి మాజీ చైర్మన్ గారు ఒక పార్టీకి చిత్తశుద్ధి చాటుకుంటే, ఎస్ సార్, ఇఫ్ ఈజ్ అ లాయలిస్ట్ టు ద రెస్పెక్టివ్ పార్టీ అన్నదానికి నాటి మండలి చైర్మన్ నిలువెత్తు నిదర్శనం. మండలి ఉప చైర్మన్గా ఉన్న ఈవిడ ఒక పార్టీకి ఎలా ఉండకూడదో ఒక కళంకితగా మిగిలిపోవడం అన్నది బొత్సగారు చెప్పారు. ఇప్పుడు వైసీపీలో లేదు ఆవిడని చెప్పి. ఉన్నవాడికి ఉపయోగం, లేకపోయినా వాడికి. ఒక ముస్లిం అయ్యి ఉండి కూడా స్వామివారి సన్నిధిలో టికెట్లు అమ్మేసుకున్న దౌర్భాగ్యం ఉండి ఆ కేసు కడితే ఈ వాషింగ్ పౌడర్ నిర్మ బీజేపీకి వెళ్ళి జాయిన్ అవుతుంది ఆవిడ. అవును, అక్కడికి వెళ్తే ఇంకా అంతే శుద్ధ జలాలతో కడిగినట్టే. ఇది ఖచ్చితంగా ఒక పార్టీకి చిత్తశుద్ధి చాటుకునే ఒక నాయకురాలు వెసెస్ నాయకుడు అన్నదానికి కంపారిజన్. నాయకురాలైన నాయకుడైనా సరే అంతే కదా సార్. ఆ రోజు ఆ మండలి చైర్మన్గా 3 రాజధానుల బిల్లుల విషయంలో అతను నిలబడిన విధానం, పార్టీకి లాయలిస్ట్గా ప్రూవ్ అయిన విధానం. అండ్ ద సేమ్ సినారియో ఇక్కడ పార్టీ ఈజ్ ఇన్ క్రైసిస్. అక్కడ 11 గెలిచి ఇక్కడ మండల్లో మనదే అన్న దగ్గర అక్కడ కూడా ఉండి కూడా ఏం చేయలేని నిస్సాయ స్థితి. ఎలాంటి శక్తి దౌర్భాగ్య నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నా అంటే ఎలాంటి వాళ్ళని మనం రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తే వాళ్ళ విధేయత విశ్వసనీయత ఎలా ఉందో ఒకసారి ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయం. ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్. రెండోది మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఎంపీటీసీ. ఎస్ సార్. సో దట్స్ వాట్. ఇలాంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడు, బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ అంటాడు. మనం చూడండి, ఒక్కొక్కసారి చిన్నపిల్లలతోనే మనకు గుణపాఠాలు నేర్పిస్తాడు. చాలా ధైర్యంగా ముందుకు వచ్చిందండి. ఓపెన్గా చెప్పి బలవంతాన్ని తీసుకెళ్లి వేసేసినంత మాత్రాన నెక్స్ట్ డే అవసరానికి కనబడకుండా వెళ్ళిపోయింది అమ్మాయి. ఓపెన్గా చెప్పింది కదా, మొత్తం వీడియోస్ కూడా ఉన్నాయి, మొత్తం చెప్పేసింది అమ్మాయి. ఏం చేయాలో చేసింది తను. సో షీ షోన్ హెర్ లాయల్టీ. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో చిన్నగా ఉన్న కార్యకర్తలు ఎంపీటీసీలు ఇలాంటి వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి, పార్టీ నీకు అంత అవకాశం కల్పించి అంత స్థాయి పెంచిన తర్వాత కూడా నీకు ఆ విశ్వసనీయత విధేయత లేదు అంటే అది మీ విజ్ఞతకు వదలాల్సిన అవసరం లేదు. ఇలాంటి విజ్ఞత లేని వాళ్ళని రాజకీయాల్లో కన్సిడర్ చేయకండి. పార్టీ అధినాయకులు నాటి షరీఫ్ గారు, నేటి ఇద్దరు ఒక సామాజిక వర్గం, ఒక కమ్యూనిటీ నుంచి వచ్చి అల్లా యొక్క ఆశీస్సులు ఎలా ఉన్నాయో చూడమనండి. దేర్ లైక్స్ దేర్ క్రెడిబిలిటీ. అంతకన్నా ఇంకేం చెప్పక్కర్లేదు. ఈ మూడోది, మహానాడు మేము కడపలో పెడుతున్నాం కాబట్టి మేయర్ కూడా మావాడే వాళ్ళ అన్నది లాజిక్ని భలే జస్టిఫై చేశారు. అంతేనా? అంతే. దీని వెనక తప్పింకేం లేదు. నాకు ఇంకేం కనబడుతుంది. పైగా ఫస్ట్ టైం కడపలో జరిగిన ఇష్యూ మేయర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయని వాళ్ళకి మేయర్ వచ్చేస్తుందండి. 36 లక్షల స్కామ్ట వాళ్ళ భార్య పేరు మీద, అబ్బాయి పేరు మీద ఉన్నాయట. సరే, అవే స్కామ్లు స్కీములు పక్కదిద్దాం. ఇప్పుడు మేయర్ ప్రత్యామ్నాయంగా ఎంతమంది తెలుగుదేశం అక్కడ గెలిచి తెరబడిపోయారని చెప్పి అక్కడ మేయర్ వచ్చేస్తుంది వాళ్ళకి. వైఎస్ఆర్సీపీకి మంచి పట్టున్న ఏరియా. అంటే ఇది మొదలండి. మొదలెట్టింది ఎవరన్నది మాత్రం చరిత్ర చూస్తుంది. తర్వాత మళ్ళీ లబోదిబం అంటే కుదరదు. అంతే చరిత్ర. అంతే. 6 లక్షల స్కీమా, అమ్మాయికి ఇచ్చారా, ఆయనకి ఇచ్చారా, నాయనకి ఇచ్చారా, తాతయ్యకి ఇచ్చారా, ఎన్నాళ్ళు పట్టిందా? ఎమ్మెల్యే గారికి పక్క చేరిన దగ్గర నుంచి ఉన్న గలాబాల తిరిగి 36 లక్షల స్కీమ్ దగ్గర ఆగిందా? గతంలో జరిగింది. ఓకే, చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది. ఇలాంటివి ఎన్నో చూడాలి. ఇంకా అంటే మహానాడు ఎఫెక్ట్ అంటారా? ఇంకా అంతకన్నా ఇంకేముంది? అంటే ఇంకా అక్కడ ఆ ఇలాకా కూడా మాదే అనిపించుకోవడానికి అంతే. ఇది మందే మొత్తం అన్నీ మనమే. ఓకే, అంటే కమ్బ్యాక్ టు జకియా ఖానం విషయం, దానికి సంబంధించి అంటే స్వామివారికి సంబంధించి, తిరుమలకి సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరు చాలాసార్లు చాలా ఆవేశంతో కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే ఎట్లా అంటే ఏమనిపించదా కొంచెం కూడా ఇది చేయడం కరెక్టేనా కాదా, ఇలాంటివి అంటే నైతికతలు, వ్యవహారాలు కొంచెమైనా ఉండవా పాలిటిక్స్లో? మీకు విషయం తెలుసా సార్, మనం కూడా చిన్నప్పటి నుంచి మా నాన్న మీ నాన్న మనం తిరుపతి తీసుకెళ్తే వాళ్ళు ఎన్ని తిప్పలు పడి కాటేజ్ బుక్ చేసేవారు, ఎన్ని తిప్పలు పడి ఎవరితో సిఫార్సు లెటర్, అది ఎవడో చందా ఇచ్చినవాడు కాగితం. నాకు తెలిసి మా నాన్న స్ట్రగుల్ అప్పుడు. అండ్ పైపచ్చి దర్శనంకి వెళ్ళి
మా ఫస్ట్ రిజర్వేషన్ ఇటు నుంచే చేయించుకుని అటు నుంచి మళ్ళీ పాపం తిరుమలలోనే రిజర్వేషన్ చేయించేవారు, ఏది దర్శనం బేస్ చేసుకుని. ఒక్కొక్కసారి మనకి వసతులు దొరక్క ఎలాంటి ఇబ్బందులు పడడం, ఆ సంఘర్షణ మీకు జ్ఞాపకం ఉందా? నాకైతే చాలా జ్ఞాపకం. చాలా అవును అవును. స్వామి మనని కష్టపెట్టందే సుఖపెట్టి దర్శనం చేయించింది నా ఈ 56 సంవత్సరాల చరిత్రలో ఇలా వేళ మీద లెక్క. రీసెంట్ పాస్ట్లో కూడా ఇబ్బంది పడ్డాను నేను. నేను మొన్న లాస్ట్ నా గుండె 25వ తారీఖు నాడు డిసెంబర్ 25కి వెళ్ళాను. నాకు దర్శనం అవ్వలేదు సార్. ఫస్ట్ అవర్ టైం నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చాను దర్శనం కాకుండా. చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం మనం. నేను అంటుంది ఏంటంటే దానికి ఆ స్వామి అదే అంటున్నాను, అలాంటి దగ్గర అక్కడ కూడా మిస్అప్రాపరేషన్, మిస్యూటిలైజేషన్, ఒక సిఫార్సు లెటర్ల త్రూగా జరిగిన దరిద్రం అంటే ఏం చెప్పాలి దానికి? మళ్ళీ జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ ఇంకొక వార్త వచ్చింది సార్, వాటికి సంబంధించి మళ్ళీ ఎంతోమందిని అరెస్ట్ చేశారని. సేమ్ అంతే. ఇప్పుడు అలా మన అనిత గారి పిఏ కూడా ఏకంగా గంప కొత్తగా అమ్మేశాడు ఏకంగా. నేనే తెలుసుకుని నేనే సస్పెండ్ చేశానంటే ఏంటమ్మా అది కాదు కదా అవుట్కమ్. ఎందుకని ఒక పర్టికులర్ మెకానిజాన్ని ఒకటి అక్కడ పెట్టలేకపోతున్నారు సార్ తిరుమలకు సంబంధించి? పెట్టరండి, ఇది వాళ్ళ చేతుల్లో ఆ కబంధ హస్తాల్లో తీసుకోవడమే వాళ్ళ మెయిన్. గెలిచిన పార్టీదే రూలింగ్ అంతే. దానికి మనం ఆ స్వామివారి ఇస్తారు ఒక్కొక్క రోజు, ఎప్పుడో ఓ బొకే ఇస్తారు అందరికీ. కెబుక్క మంది అంతా కొండ మించి కింద బొమ్మరగిలితో దొల్లుకుంటూ కిందకు వచ్చి బొక్కబోర్లా పడమే. పైగా సీఎం గారి సొంత జిల్లా. మీరు ఏమైనా చెప్పండి సార్, అలాంటి ఈ సీఎంది కూడా దేవుని గడప గడప. అవును అంతే కదా. అంటే మీరు ఆలోచించండి లాజిక్. కెన్ యూ ఇమాజిన్ ఎ ముస్లిం లేడీ విల్ డూ దట్? తల్లి స్థానం నేను అదే ఇప్పుడు అది ఫస్ట్ థింగ్ ముస్లిం, రెండోది ఒక తల్లి స్థానం ఆవిడది. కొన్ని దైద్యాలను వివరించలేం, విశ్లేషించలేం, అనుకోవడం కూడా అనవసరం. అండ్ ఈ పేరూరు 2కి సంబంధించి భారతి గారి ఇష్యూలో ఇంత ధైర్యం, తెగింపు ఎట్లా? ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీరు ఇప్పుడు రెండు కంపేర్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఈవిడికి ఎంత ధైర్యం, ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరిని చూసుకుని, అంటే ఏమనుకుంటుంది ఈవిడ భారతి గారు? ఇప్పుడు నాకు ఎవడ వెనకాల ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడితే నిజం మాట్లాడు, లేదా మూసు కూర్చో. అరే అది కొడతాడు, వీళ్ళు తిడతాడు, రోజు నీ కామెంట్లో బండబూతులు తిడుతున్నారు, ఫోన్లు చేసి తిడుతున్నారని నేనైతే ఆగదలుచుకోలేదు. జరుగుతుంది చెప్పడమే, మీరు తేల్చుకోండి, నాకేంది. మహిళ అయ్యుండి కూడా చాలా డేరింగ్. అంటే పార్టీని నమ్ముకుంటే ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకోవాలండి సార్. ఇలాంటివి జగన్మోహన్ గారి దృష్టికి వెళ్తాయా? ఎందుకల్లా మొన్న పిలిచి అందరికీ మాట్లాడలేదా? ఇంతకన్నా ముందు ఇంకా ఆవిడ చేసింది కదా ఇక్కడ ప్రకాశం జిల్లాలో. అవును మనం మాట్లాడుకున్నాం అది కూడా. ఓకే, ఇలాంటి వాళ్ళు ఇంకా మరింత మంది రావాలి సార్. ఎప్పుడు ధర్మం 4 పాదాల మీద లేదని ఇంట్లో ఏడుస్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గర ఉందిరా అని. ఒక్క పాదం మీద ఉంటేనే ఇంత చక్కగా ఉన్నాం మనం. ఒకప్పుడు 4 పాదాల మీద ఉండేదంట. సేమ్ మహిళలకు ఒక మహిళలా, ఒక మహిళ ఇలా బ్యాలెన్స్ చేస్తాడండి. భగవంతుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే హీ విల్ డూ ద బ్యాలెన్స్.